హాయ్ ఎవ్రీవన్, క్లాస్ 10 బయాలజీ హెరిడిటీ చాప్టర్ కంప్లీట్ అయింది కదా. సో ఈ హెరిడిటీ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ హెరిడిటీ అండ్ వేరియేషన్స్. హెరిడిటీ గురించి అలాగే వేరియేషన్స్ గురించి రాయమంటున్నారు ఇక్కడ. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ జీన్, వేర్ ఆర్ జీన్స్ లొకేటెడ్. జీన్ అంటే ఏంటి, ఈ జీన్ మనం ఎక్కడ చూడొచ్చు. థర్డ్ క్వశ్చన్ వై డిడ్ మెండల్ చూస్ ఏ పీ ప్లాంట్. మెండలు పీ ప్లాంట్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు ఎక్స్పెరిమెంట్కి అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ మెండల్ పీ ప్లాంట్స్ ఎందుకు చూస్ చేసుకున్నాడు అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మనకి మెండల్ చూస్ చేసుకున్న పీ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం పైసం సటైవం అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ ఫీనోటైప్ అండ్ జీనోటైప్. ఫీనోటైప్ అంటే ఏంటి, జీనోటైప్ అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ మెన్షన్ 2 కాంట్రాస్టింగ్ ట్రైట్స్. కాంట్రాస్టింగ్ ట్రైట్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ 2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వై ఆర్ ఎక్వైర్డ్ ట్రైట్స్ నాట్ ఇన్హెరిటెడ్. ఎందుకు ఎక్వైర్డ్ ట్రైట్స్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్ లాగా ఉండవు అని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ డామినేట్ అండ్ రెసిడ్యూ ట్రైట్స్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఈ డామినేటివ్ ట్రైట్ అనే రెసిడ్యూ ట్రైట్కి ఎందుకు భిన్నంగా ఉంటుంది అని అడుగుతున్నారు, ఎగ్జాంపుల్తో రాయమంటున్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్స్లో సెక్స్ డిటర్మినేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వై ఫాదర్ నాట్ మదర్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ చైల్డ్. చైల్డ్ యొక్క సెక్స్ అనేది మదర్ నుంచి కాకుండా ఫాదర్ నుంచే మనకి సెక్స్ డిటర్మినేషన్ అనేది ఉంటుంది. అయితే ఎందుకు ఫాదర్ నుంచే ఉంటుంది అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ హౌ డు ప్రోటీన్స్ యాక్స్ ఎంజైమ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్లాంట్ హైట్. ప్లాంట్ హైట్లో ఈ ప్రోటీన్స్ అనేవి ఎలాగా యూజ్ అవుతున్నాయి అనే దానికోసం ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ ఇన్హెరిటెడ్ అండ్ ఎక్వైర్డ్ ట్రైట్స్ విత్ ఎగ్జాంపుల్. ఇన్హెరిటెడ్ ట్రైట్స్కి ఎక్వైర్డ్ ట్రైట్స్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఎగ్జాంపుల్స్తో రాయమంటున్నారు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి 1 మార్క్. ఈ క్వశ్చన్ ఎక్వైర్డ్ ట్రైట్స్ అండ్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్ మీద మనకి 1 మార్క్లో క్వశ్చన్ ఉండొచ్చు, 2 మార్క్స్లో ఉండొచ్చు, మేబీ 4 మార్క్స్లో కూడా ఉండొచ్చు అనమాట. అందుకనే దీన్ని కంపల్సరీ నేర్చుకుంటే అది మనకి ఏదో క్వశ్చన్ అనేది కంపల్సరీ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ హౌ డు జీన్ కంట్రోల్ ట్రైట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. జీన్ అనేది ఈ ట్రైట్స్ని క్యారెక్టరిస్టిక్స్ని ఎలాగా కంట్రోల్ చేస్తుంది అని అడుగుతున్నారు. నెక్స్ట్ 4 మార్క్స్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ విత్ ఏ పన్నెట్ స్క్వేర్ స్టార్టింగ్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్టర్ జనరేషన్. మెన్షన్ ద ఫీనోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషియో. ఇక్కడ మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి అడుగుతున్నాడు. దాన్ని పన్నెట్ స్క్వేర్తో అక్కడ మనకి ఎలా జరుగుతుంది అనేది ఒక క్లారిటీ పన్నెట్ స్క్వేర్ ఉంటుంది. సో దాంతో మనల్ని F2 జనరేషన్ ఎలా పేరెంట్ నుంచి F2 జనరేషన్కి అలా గీయమంటున్నాడు అనమాట. నెక్స్ట్ దాంట్లో ఫీనోటైపిక్ రేషియో ఏంటి, జీనోటైపిక్ రేషియో ఏంటి అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెక్స్ డిటర్మినేషన్. ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లో చార్ట్. ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ కోసం హ్యూమన్స్లో జరిగే సెక్స్ డిటర్మినేషన్ కోసం రాయమంటున్నాడు. దాన్ని ఫ్లో చార్ట్తో, ఒకవేళ ఇక్కడ ఫ్లో చార్ట్ అని అడగకపోయినా మీరు ఫ్లో చార్ట్తో దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ డిస్క్రైబ్ మెండల్ ఎక్స్పెరిమెంట్ విత్ ద 2 pairs ఆఫ్ ట్రైట్స్ రౌండ్ ఎల్లో రింకిల్ గ్రీన్ సీడ్ అండ్ ద రిజల్టింగ్ 9:3:1 రేషియో. ఇక్కడ మనకి మెండల్ ఎక్స్పెరిమెంట్లో 2 pairs ఆఫ్ ట్రైట్స్ అన్నాడు. 2 pairs ఆఫ్ ట్రైట్స్ అంటే ఇది మనకి 2 pairs ఆఫ్ ట్రైట్స్ అంటే ఇక్కడ మనకి డైహైబ్రిడ్ క్రాస్ అనమాట. లాస్ట్ ఇయర్ వరకు సిలబస్ వేరేగా ఉండేది కాబట్టి అక్కడ మనకి మోనోహైబ్రిడ్ క్రాస్ అలాగే డైహైబ్రిడ్ క్రాస్ అని అడిగేవారు. ఇక్కడ మనకి ఈ ఇయర్ ఈ 2 pairs ఆఫ్ ట్రైట్స్ అంటే ఇక్కడ మనకి డైహైబ్రిడ్ క్రాస్ అని అర్థం. ఇక్కడ 2 pairs కాబట్టి అదే 1 pair అంటే మనకి అక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రౌండెల్లాలో వింకిల్ సీడ్స్ తీసుకుని దాన్ని మనకి ఎక్స్పెరిమెంట్ చేశారు కదా మెండలో. సో దాని రిజల్ట్ 9:3:1 కింద చూపించమంటున్నాడు. ఇది మనకి ఈ మెండల్ ఎక్స్పెరిమెంట్ అంటే డైహైబ్రిడ్ క్రాస్ గురించి రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ వేరియేషన్స్ ప్రొడ్యూసింగ్ ద reproductive are necessary for the survival of a species.
వేరియేషన్స్ అనేవి మనకి రీప్రొడక్టివ్ ప్రాసెస్ ద్వారా ఎలాగా నెక్స్ట్కి ఆ స్పీసెస్ అనేవి అలాగా సర్వైవ్ అవుతున్నాయి, ఎందుకు మనకి రీప్రొడక్టివ్ ప్రాసెస్ అనేది వేరియేషన్స్కి అవసరం అని అడుగుతున్నారు ఇక్కడ. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్స్లో సెక్స్ డిటర్మినేషన్ కోసం మనకి ఇది 2 మార్క్స్లో అడిగే కోసం ఉంటుంది. నెక్స్ట్ 4 మార్క్స్లో, అంటే 2 మార్క్స్లో నార్మల్గా సెక్స్ డిటర్మినేషన్ అనేది ఎంత ఉంటుంది ఏంటనేది నార్మల్గా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే 4 మార్క్స్లో మనకి ఫ్లో చార్ట్ ద్వారా అని ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగా ఇక్కడ మనకి 8 మార్క్స్లో మనకి మొత్తం ఫుల్ఫిల్గా మొత్తం కంప్లీటెడ్గా రాయాల్సి ఉంటుంది. ఇలా మనకి ఎలా అయినా అడగవచ్చు. సెక్స్ డిటర్మినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఫోకస్ ద సెక్స్ డిటర్మినేషన్. అలాగే మెండల్ ఎక్స్పెరిమెంట్స్, మెండల్ లాస్,